విశాఖ జిల్లా ఆరిలోవ 12వ వార్డులో శ్రీకాంత్ నగర్ రోడ్ నెంబర్ 1లోని శ్రీ శ్రీ భక్తవరద వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కోటేశ్వరరావు తెలియజేశారు. శ్రీ పరమానంద మాధవం సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవలింపు సేవ వరకు ఉదయాస్తావన సేవలతో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో చిన్నది ఒక నమూనా దేవాలయం లాంటి ఓన్లీ విగ్రహం మాత్రం పెట్టాము. అది చాలా మంది వరకు ఎవరికి తెలియదు. సో ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేద్దాము. కనీసం ఒక 10,000 మంది వరకు స్వామివారి దర్శనం చేసుకోవాలని ఒకే ఉద్దేశంతో ఎటువంటి టికెట్లు కానీ దర్శనాలకి లేదనుకుంటే వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఏముండదు. స్వామివారి దర్శనం ఉచితం, ప్రవేశం ఇటువంటి చందాలు కానీ ఇలాంటివి ఏమి తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము చేస్తున్నాము. వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం అనేది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే సేమ్ అదే నమూనాలో 13 అడుగుల విగ్రహంతో పాటు అక్కడ దేవాలయానికి ఏవైతే అలంకరణ ఉంటుందో సేమ్ అదే అలంకరణతో తిరునామాలు అక్కడ ఏవైతే పెట్టుకున్నా అదే తిరునామాలతో అంతే గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. భగవంతుడి ఆశీర్వాదం, మీ అందరి సహకారం.